ఏపీ సెట్లో ఫ్రీ సీట్స్ పాసిబులా? నిజమెంత? ఇంజనీరింగ్ ఫ్రీగా చేయొచ్చా? ఎవరెవరికి ఈ అవకాశం ఉంటుంది? అలాగే 35,000 కదా ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చేది, రిమైనింగ్ అమౌంట్ మనం పే చేయాలి కదా, మరి మీరేమో ఫ్రీ సీట్స్ అంటున్నారు కదా, ఎంతవరకు నిజం? వాటి గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నారు, వారి కోసం ఈ వీడియో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు కోర్స్ అలాగే ఎంసెట్ గురించి డీటెయిల్ వీడియోస్ మన ఎవర్స్ మీడియా మరియు మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా చాలా ఉపయోగపడతాయి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, ఏపీ సెట్ ద్వారా ఫ్రీగా ఇంజనీరింగ్ చేయవచ్చా? ఎస్, ఏపీ సెట్ ద్వారా మీరు ఫ్రీగా ఇంజనీరింగ్ చేయవచ్చు. 35,000 కాదండి, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. మీకు కానీ ఏపీ సెట్లో సీటు వచ్చినట్లయితే ఆ కాలేజీలో మీరు జాయిన్ అయితే అక్కడ మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే ఫీజు పే చేస్తుంది. అది 50,000 అయినా సరే, 1,05,000 అయినా సరే. కాకపోతే ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ కావాలి. ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అయితే కంప్లీట్ ఫీజు అనేది పే చేస్తుంది. ఫీ రియంబర్స్మెంట్కి ఎవరెవరు ఎలిజిబుల్? మీ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ బిలో 2.5 lakhs ఉంటే మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నా సరే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీ యొక్క పేరెంట్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉన్నా సరే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారు. అలాగే మీ యొక్క పేరెంట్ పైన, మీ డాడీ పైన 25 ఎకరాలు మెట్ట కానీ లేదా 10 ఎకరాలు మాగాని ఉన్నా సరే మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ కాదు. మీకున్న ఆస్తులు కాదండి, మీ పేరెంట్ మీద ఉన్న, మీ తాతకి మీ బంధువుల్లో ఎవరు ఉంటే లెక్కకు రాదు, కానీ మీ డాడీ మీద ఉన్న 10 ఎకరాలు మాగాని కానీ 25 ఎకరాలు మెట్ట ఉన్నా సరే మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారు. మీకు 4-wheeler కారు ఉన్నా సరే మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ కారు. ట్రాక్టర్ అయితే ఎలిజిబిలిటీ అని ఇబ్బంది ఉండదు. 4-wheeler ఆటో ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ట్యాక్సీ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. ట్యాక్సీ, ఆటో అలాగే ట్రాక్టర్ కాకుండా ఏ ఇతర 4-wheeler ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ కారు ఫీ రియంబర్స్మెంట్కి. మరియు మీ యొక్క పేరెంట్స్ ట్యాక్స్ పే చేసినా సరే ఎలిజిబుల్ కారు. 2.5 lakhs కన్నా బిలో అంటే వారు రారు, కానీ మళ్ళీ అడుగుతారు కాబట్టి అది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క సినారియోస్లో ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ప్రతి కాలేజీకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ కౌన్సిలింగ్ పరంగా ఉన్న ప్రతి కాలేజీకి యాజ్ ఆఫ్ నౌ ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అయితే స్టేట్, ప్రైవేట్ యూనివర్సిటీస్ని మినహాయించాలనే ఆలోచనలో గవర్నమెంట్ అయితే ఉంది. అప్పట్లో 2023-24 టైంలో ఏదో ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోని 2025 అడ్మిషన్స్ పొందిన తర్వాత అది కూడా డిసెంబర్లో విత్ ఎస్ఆర్ఎం బయటికి తీసుకొచ్చింది. అది కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఏం అడగలేదు, కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్నవారు, అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వచ్చుంటారు, వీరిని ఫీజు కట్టమని చెప్పారు. అప్పుడు ఈ జీవోని ప్రవేశపెట్టారు. అంటే ఈ జీవోని చూపించారన్నమాట స్టూడెంట్స్కి. చూపించి యాజ్ పర్ ఈ జీవో మీరు ఫీజు పే చేయాలని చెప్పారు. అప్పుడు స్టూడెంట్స్ నారా లోకేష్ గారిని కలిశారు. అండ్ అలాగే కాలేజ్ బయట వాళ్ళ యొక్క నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంకా ఎక్కడో ఒక చిన్న డౌట్ అనమాట. ఏమో ఈ సంవత్సరం ఏమైనా స్టేట్, ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఫీ రియంబర్స్మెంట్ రాదేమో అని స్టూడెంట్స్ అనుకుంటున్నారు, కానీ నాకైతే ఎలాంటి అప్డేట్ లేదు. వారు చెప్పేంత వరకు మనం అది కన్ఫర్మ్ చేసుకోకూడదు. ఇప్పటి వరకు అయితే అందరికీ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. మీకు సింపుల్గా చెప్పాలి అంటే, మీకు కానీ అలాట్మెంట్ ఆర్డర్లో ఫీ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్తే ఖచ్చితంగా మీరు ఎలిజిబులే. మీకు అక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో స్టేట్, ప్రైవేట్ యూనివర్సిటీ అయినా సరే ఫీ రియంబర్స్మెంట్ రాదని చెప్తే మీరు ఫీజు పే చేసుకోవాల్సిందే. ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వారు కాలేజ్ అయిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు అక్కడ తంబు ఇవన్నీ వేయాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీకు కావాలనుకుంటే ఇంకొక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా ఎలిజిబులా కాదా అడుగుతున్నారు కాబట్టి ఇది 35,000 కాదు, 10,000 ర్యాంక్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, ఓసీ వారికి కాదు, బీసీ వారికి కాదు, ఇలా చెప్తూ ఉన్నారు. సో మీకు ఇదే క్లారిటీ. 2.5 lakhs కన్నా బిలో ఉంటే, ఇక 2.5 lakhs కన్నా ఎబో ఉంటే ఎలిజిబుల్ కారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది అండ్ రూల్స్ అని చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? కౌన్సిలింగ్ గురించి డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్, మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్, మన కాలేజ్ గైడ్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని అప్డేట్స్ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. మీరు ఏమి ఫాలో అవ్వకపోయినా మన యొక్క వాట్సాప్ ఛానల్ ఫాలో అయినా సరే అన్ని లింక్స్ కూడా మీకు అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. నేను, మా టీం ఎప్పటికప్పుడు మీకు ప్రతి అప్డేట్ ఇవ్వడానికి రేత్రింబగళ్ళు కష్టపడుతున్నాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్ ద రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.